వైరస్ ఎప్పుడూ కూడా ఒక బాడీలోకి వెళ్ళిన తర్వాత హోస్ట్ బాడీలోకి అది డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే దాని నెంబర్ని పెంచుకుంటుంది. ఓకే, దాన్నే మనం రెప్లికేషన్ అంటాం. సో డ్యూరింగ్ రెప్లికేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే జెనెటిక్ వేరియేషన్ వల్ల కొత్త స్ట్రెయిన్స్ అనేవి ఒక్కొక్కసారి పుట్టొచ్చు. అండ్ ఆల్సో సెకండ్ రీజన్ ఎప్పుడు మ్యూటెంట్ స్ట్రెయిన్స్ వస్తాయి అని అంటే ఆల్రెడీ మనకు ఒక ఇన్ఫెక్షన్ ఉంది, లైక్ మనకి స్వైన్ ఫ్లూ వైరసే మన బాడీలో ఆల్రెడీ ఉందనుకోండి, మైల్డ్గా ఏదో మనకి సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ దాంతోపాటు ఓవర్ ద టాప్ ఆఫ్ ఇట్ మనకు కనుక మళ్ళీ మెటాన్యూమో వైరస్ కనుక వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, వచ్చింది అనుకోండి, సో ఈ రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అవ్వడం వల్ల కూడా కొత్త స్ట్రెయిన్స్ అనేవి పుట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే యాజ్ నౌ ఇండియాలో మనకి ఈ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయినా సరే అవి చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్గానే డిటెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వరకైతే సివియర్ డిసీజ్ ఎవరికి ఇప్పుడు వరకైతే కాజ్ చేయలేదు వైరస్.